అమరావతిలో నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంత్రుల, అధికారుల నివాసాలకి 4688 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు. రాజధానిలో రోడ్లు నిర్మాణానికి చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో చేపడుతున్న పనుల వివరాల్ని వెల్లడించారు. సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపు అడుగుల లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. అదేవిధంగా ఈ ఎల్పిఎస్లో 4 జోన్స్లో రోడ్లకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్, యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్, ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్ లెంత్, దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ లెంత్కి 7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీ. వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి ఏపీ హైకోర్టు